బేబీ స్కర్ట్ ఏ విధంగా కట్ చేయాలో ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి క్లాత్ ఇట్లా 2 పీసెస్ క్లాత్ తీసుకోవాలి. ఈ విధంగా 2 పీసెస్ క్లాత్ తీసుకొని సమానంగా తీసుకోవాలి. మనం స్కర్ట్ కట్టేటప్పుడు సమానంగా తీసుకోవాలి. ఇటు సైడ్ 18 ఇంచెస్, ఇటు సైడ్ 18 ఇంచెస్ సమానంగా తీసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకు 2-3 ఇయర్స్ గర్ల్ కాబట్టి మనకు ఇక్కడ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకోవాలి. 4 ఇంచెస్ కూడా మార్క్ పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉన్నది 12 ఉంది కదా, 12 వరకు ఇక్కడ 12 వరకు, ఇటు సైడ్ కూడా 12 కూడా మార్క్ పెట్టేసుకోవాలి. ఈ నుంచి ఇక్కడ వరకు కూడా 12, ఇట్లా చుట్టూ 12 ఇంచెస్ మనము మార్క్ పెట్టేసుకోవాలి. ఇలా మార్క్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత కింద మనం కుచ్చులు పెట్టుకోవడానికి ఈ విధంగా క్లాత్ ఒక 2 ఇంచెస్, 2 అయినా 2.5 ఇంచెస్ అయినా మనం తీసుకోవాలి. క్లాత్ మనకు ఎంత పొడవు కావాలనుకుంటే అంత తీసుకోవాలి. ఇది కుచ్చులకు సరిపడేంత క్లాత్ తీసుకోవాలి. తీసుకొని మనకి ఈ విధంగా కుచ్చులు వస్తాయి అన్నట్టు. ఇట్లా ఈ విధంగా చిన్నగా కుచ్చులు వస్తాయి. ఇట్లా ఈ విధంగా కుచ్చులు పెట్టేసుకోవాలి. తర్వాత పైన కూడా పట్టి మందం ఒక 3-4 ఇంచెస్ పట్టి మందం ఎలాస్టిక్ పెట్టుకుంటాం కాబట్టి ఇట్లా పట్టి మందం ఎంత మందం మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కట్ చేసుకొని పట్టి మందం ఇట్లా పెట్టేసుకుంటాం. మనకు ఫస్ట్ ఇవన్నీ కింది కుచ్చుల కోసం అన్నీ జాయింట్ చేసుకోవాలి. ఇట్లా జాయింట్ చేసుకున్న తర్వాత చిన్నగా మలుచుకోవాలి. ఫస్ట్ కింది భాగం చిన్న ఇట్లా విధంగా మలుచుకోవాలి. చిన్నగా ఈ విధంగా మనం కుచ్చులు అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. చిన్నగా ఇలా ఈ విధంగా మనము కుచ్చులు అనే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని మనం కుచ్చులు పెట్టుకున్నప్పుడు ఈ క్లాత్ అనేది సీదా చూసుకోవాలి. ఇది అనేది కుచ్చు అనేది ఉల్టా చూసుకోవాలి. ఇలా చూసుకొని ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా మనము కుట్టిన తర్వాత ఇంకొక కుట్టు ఈ ఎడ్జ్ నుంచి ఒక కుట్టు పెట్టేసుకోవాలి. ఒకటి తర్వాత ఈ సైడ్కు మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం పైన పట్టి ఎలాస్టిక్ కోసం మనం క్లాత్ తీసుకునే విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 2-3 ఇంచెస్ వరకు క్లాత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా క్లాత్ తీసుకున్నాం కదా, ఒక 3-4 ఇంచెస్ వరకు క్లాత్ తీసుకున్నాం కదా, దీన్ని ఫస్ట్ చిన్నగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత దీన్ని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనకు ఇక్కడ వరకు వచ్చేసరికి ఇక్కడ వదిలేసుకోవాలి. వదిలేసుకొని కొంచెం క్లాత్ను ఇప్పుడు 2 ఉన్నాయి కదా, ఈ 2ని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ జాయింట్ చేసుకొని మళ్ళీ ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. వేసుకుని ఇలా చేసుకుంటే దీన్ని ఈ నుంచి అటాచ్ చేసేసుకోవాలి.
ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా, దీన్ని ఈ విధంగా మలుచుకొని మనకి ఇక్కడ ఎలాస్టిక్ పెట్టుకోవడానికి ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి కొద్దిగా మనకు గ్యాప్ అనేది కొద్దిగా ఉంచుకోవాలి, ఇక్కడ ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్నగా మనము ఎలాస్టిక్ కోసం గ్యాప్ ఉంచుకున్నాం కదా, ఎలాస్టిక్ ఒక హాఫ్ మీటర్ ఎలాస్టిక్ తీసుకోవాలి. ఇలాంటిది సన్నతైన దొడ్డైనా పర్లేదు, తీసుకొని మనం ఇందులో పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టేసుకొని ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా పెట్టేసిన తర్వాత మనకి క్లోజ్ అనేది ఓపెన్ ఉంది కదా, దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఈ విధంగా బేబీ స్కర్ట్ అనేది మనము ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు.